మనం హోలీని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? చెప్తాను వినండి. హిరణ్యకశిపుడు అనే రాజు ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుండి తనని ఎవరూ చంపలేరు అనే వరాన్ని పొందుతాడు. దాంతో గర్వం పెరిగిపోయిన హిరణ్యకశిపుడికి తనకు తానే దేవుడు అని నిర్ణయించుకుంటాడు. ఇంకా తనని అందరూ పూజించాలి అని చెప్తూ ఉంటాడు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి మాట కాదు అని మహావిష్ణుని పూజిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడిని ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు, అయినా తండ్రి మాట మాత్రం వినడు. కొన్ని రోజులకి హిరణ్యకశిపుడు అతని సోదరి రాక్షసి అయిన హోళికతో కలిసి ఒక పథకం వేస్తాడు. ప్రహ్లాదుడిని చంపేయాలి అని నిర్ణయించుకుంటాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హోళికతో పాటు మంటల్లో కూర్చోమని చెప్తాడు. హోళికకు ఒక మాయా జీవనం ఉండేది. ఇది ఆమెను అగ్నిలో భస్మం కాకుండా రక్షించేది. హోళిక ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకొని అగ్నిలోకి వెళ్తుంది. కానీ అద్భుతంగా విష్ణుమాయ జరిగి ఆ వస్త్రం ప్రహ్లాదుడిని కప్పేస్తుంది. హోళిక మాత్రం అగ్నిలో కాలిపోతుంది. చెడు మీద మంచి గెలుస్తుంది అన్న ఆనందంతో దీన్ని గుర్తు చేసుకునేలా హోళిక దహనం పేరుతో హోలీ రోజు రాత్రి చితిని వెలిగిస్తారు. తర్వాత రోజు రంగుల పండుగను జరుపుకుంటారు. సనాతని ఛానల్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.